హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ ఉర్లగడ్డ కలిపి కూర అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మనము కొన్ని అర్ధ కేజీ ఉర్లగడ్డలు అర్ధ కేజీ వంకాయలు అర్ధ కేజీ తెచ్చుకుంటాము. ఏ దాంట్లోకి వేసి మిగిలింటాయి అనమాట. అవి 2 వంకాయలు, ఇవి 2 ఉర్లగడ్డలు. అట్లాంటప్పుడు కొంచెం కూర అనేది ఒదుగు రావాలంటే ఇట్లా 2 కలిపి చేస్తే మాత్రానికి బాగుంటుంది అనమాట. రుచి కూడా బాగుంటుంది 2 కలిపి చేస్తే. ఇంకా వంకాయ ఉర్లగడ్డ కూర అయితే చేస్తున్నాను చూడండి ఈరోజు. ఫస్ట్ అయితే ఇంకా ఉర్లగడ్డలని తోలు తీసి ఇట్లా లావు కట్ చేసి తీసుకున్నాను చూడండి. వంకాయలు వచ్చేసి పొడుగు కట్ చేసానే. ఇవి పొడుగు కట్ చేస్తే బాగుంటాయి. అందులో వచ్చి వంకాయలకి ఉప్పు అనేది వేసానే చేదెక్కనట్లా. ఇంకా లేట్ చేయకుండా పొయ్యి అయితే అంటించుకుందామండి. కాదు వినా, ఈరోజు చూడు కట్లు ఎంత నీట్గా సర్ది పెట్టాను. మిగతా ఎక్కడవే? అవి అన్నీ నీటి సర్ది పెట్టినాక దగ్గరికి బాగా చేసాను. వంట చేయలేదా? మిగతా అంటే ఏం చేసి చెప్పు తప్ప నీకు. పొయ్యి అయితే అంటుకునేదే. ఇంకా బాలి పెట్టి కొంచెం నూనె అయితే వేద్దామండి. నూనె అయితే వేసుకుందామండి. నూనె అయితే కాగని ఇప్పుడు నూనె అయితే కాగేదే. జీలకర్ర, ఆవాలు, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు వేసుకుందామండి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాము. ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసుకుందామండి. ఉల్లిగడ్డలు కూడా ఎర్రగాని, ఉల్లిగడ్డలు ఎర్రగైన తర్వాత ఉర్లగడ్డలు వేసుకుందామండి. మార్చంగా అయిపోతుంది. మాకు మార్చుకుని ఉంటావు నువ్వు అనిస్తే. ఇక ఉల్లిగడ్డలు అనేది కొంచెం ఎర్రగేయమన్నమాట. ఇప్పుడు ఉర్లగడ్డలు అయితే వేసుకుందామండి. వంకాయలు అయితే చక్కని మగ్గుతాయి. అందుకు ఉర్లగడ్డలు కొంచెం నిదానం అవుతాయి కాబట్టి ఫస్ట్ ఉర్లగడ్డలు వేసి మగ్గించుకుందామండి. దీంట్లోకే ఉప్పు, పసుపు వేసుకుందాము. పసుపు కలుపుకుందామండి. కొద్దిసేపు అయితే మగ్గని మూత అయితే ముచ్చుదామండి. ఉర్లగడ్డలు మగ్గిన తర్వాత వంకాయలు వేసుకుందాము. ఇంకా ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి. అయినా మగ్గింటాయి. ఇంక వంకాయలు కూడా వేసుకుందాము. ఒకసారి కలుపుకొని ఇంక వంకాయలు అయితే వేసుకున్నామండి. ఉప్పు మనము ఫస్ట్ వేసాము కాబట్టి ఉప్పు ఏమి వేసే అవసరం లేదు. కొంచెం ఇవన్నీ కలిపి మూత ముచ్చి మగ్గిద్దామండి. అంతవరకు సూపు సరిపోకుండా వేసుకుందాం ఉప్పు. ఇట్లా కలిపిన తర్వాత ఇంకొద్దిసేపు ముచ్చుదాము మగ్గని. వాటితో పాటు వంకాయలు కూడా కారం వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందామండి. ఇంకా వంకాయలు కూడా అయితే మగ్గింటాయి. ఇంకా ఒకసారి కలిపి
ఒకసారి కలిపి కారం అయితే వేసుకుందాం. ఇంకా కారం ఫస్ట్ వేసుకున్నాం, అడగంటుతుందని కారం వేయలేదు. ఉప్పు పసుపులా కొద్దిసేపు మగ్గావే ఇంక కారం అవన్నీ వేసి ఉడకబెట్టుకుందామండి. కారం వేసుకుందాం. అట్లే అల్లము కొత్తిమీర కొబ్బరి దంచి పెట్టుకుంది అనమాట. ఇది కూడా ఇప్పుడే వేసుకుందామండి. మసాలాలు అయితే ఇంకేం వేయని ఇది తప్ప. ఇవన్నీ వేసి కలుపుకుందాము. ఇంకా వంకాయ ఉర్లగడ్డ కూర అయితే మాత్రానికి రెడీ అయినట్లే. నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుంటే ఇంకా అయిపోయింది చూడండి. అబ్బా చాలా చక్కగా అవుతుంది సింపుల్ గా. మన ఇంట్లో ఉన్న వాటితోనే చూడండి. మసాలాలు అయితే ఏం అవసరం లేదు. ఇంకా తగినన్ని నీళ్ళు అయితే వేసి ఉడకబెట్టుకుందాం. ఇంకా ఉప్పు చూసుకొని వేస్తాను. ఉప్పు వేసుకొని ఉడికి పెట్టుకుందామండి. నీవేళ గులాబీలు టమాటా పండ్లు వచ్చిన టమాటా పండ్లని తెంపద్దు. చిన్ని చిన్ని పింజలు పట్టావా నువ్వు తెంపుతావు. అయి వినోదుగా ఊడి ఊకే. ఇంకా నీళ్ళు అయితే ఉన్నాయి అనమాట. ఈ నీళ్ళన్నీ బాగా దగ్గరికి కావాలా. అప్పుడైతే వంకాయ ఉర్లగడ్డ కూర అయితే రెడీ అవుతుంది. చూపియాలా సార్లే మూతి ముచ్చి ఉడక పెడదాం. తిందామా మనము? ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా. బూ తిందామా మనము? నువ్వే వేసుకొని వస్తావా కిందకి పోయి? బువ్వ వేసుకొస్తావా? నీకు గ్యాస్ అంటే అందుతుంది. నాన్న వేసుకొస్తాను. నువ్వే ఇడే ఉండు. ఇది వంట కానీ అయినాక వేసుకొని వస్తాను. వద్దులే. మా పాపకి బేబీ కటింగ్ చేయించినప్పుడేమో అందరు బాగుంటుంది. నిన్నట్టు బాగాలేదంటున్నాడు. వీడియో కూడా బాగాలేదంటున్నాడు. చేపించాను కదా. ఇంక ఇది ఒకసారి గుండు చేపిస్తాను. ఇంకా మరి నీకి నీ సమ్మకి గుండు చేపిస్తా. బేబీ కటింగ్ అది కటింగ్ చేపించా. మననే కాదు చేపించింది. గుండు చేపిస్తా. గుండు చేపిస్తాను. గుండు చేపిస్తే బాగా ఒత్తు పెరుగుతాయి. ఎంటకులు అసలు బాగా వచ్చేవే. ఓకే ముద్దు పెట్టి మరి. ఎవరు బిడ్డ నువ్వు? ఓకే చెప్పు. ఓకే మా అప్పుడే మరి ఫస్ట్ చెప్పు. చెప్పు మరి. డి కాదు సి. చెప్పాలా మన సంగ వచ్చాయి అన్నప్పుడు. అయిరా చాలా వచ్చాయా? వచ్చాయా? యా బడి పోతావు నువ్వు? ఈ ఊర్లో బడికే పోతావు కదా నువ్వు? ఏబిసిడీలు నేర్పిస్తారు నీకు? బల్లానా నేర్పిస్తారా? లక్కున్నది కూడా అయిరా. నువ్వు మా నాయన లక్కే ఉండవు. తాత 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 మా నాయన లక్కుండవు నువ్వు. నువ్వు తాతను చూసినావు కదా. అయ్యి వంకాయ కూర రెడీ. వినా
రెడీ రెడీ వంకాయ కూర అయితే అయిపోయినట్టేనా అయిపోయినట్లే. ఇంకా వంకాయ కూర అయితే రెడీ అయ్యేదే. నేను కూడా కింది వైపు వేసుకొని వస్తాను అనమాట. కరెక్ట్ టైంకి కింది పోయి మా పాప నేను మా పాప కలిసి తింటుంది. తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఈరోజు మా ఇంట్లోనైతే వంకాయ ఉర్లగడ్డ కూర అనమాట. బాగున్నది. రాత్రికి ఇదే చూడు. బూలెగ్ కూడా బాగుంటుంది, అట్టే కాదు కొంచెం ఇట్లా చారు ఉంటే బూలెగ్ కూడా తినకి బాగుంటుంది అనమాట. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. వంకాయ ఉర్లగడ్డ కూర అయితే మాత్రానికి బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో భారతి ఎప్పుడు చేస్తూనే ఉంటుంది అనుకోండి. ఒకవేళ నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.